శ్రీరామూర్తి రైట్. వివేక్ బాబు గారు, సో కన్క్లూడ్ చేద్దాం మనం. సో మొత్తానికైతే జాతీయ పార్టీ కాగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు జనసేన పార్టీకి ఉన్నాయి. ఈరోజు ఆయన జీరో నుంచి హీరోగా, అంటే పొలిటికల్గా నేను చెప్తున్నాను. సో పోటీ చేసినటువంటి 2 స్థానాల్లో ఓడిపోయినప్పుడు కూడా 100% స్ట్రైక్ రేట్ సాధించడం అనేది చిన్న విషయం కాదు. సో ఈ రోజు జరిగేటటువంటి సభ ద్వారా ముఖ్యంగా సరే ఆయన ఏం మాట్లాడతారు అనేది మరి ఆయన ముందుగానే బహుశా మీకు తెలియదని ఇందాకే కీర్తన్ గారు చెప్పారు. మా అభిప్రాయాలు చెప్పలేం, కానీ పవన్ కళ్యాణ్ గారి అభిప్రాయాలు మాత్రం మేము చెప్తామని చెప్పేసి ఆమె చెబుతూ ఉన్నటువంటి పరిస్థితి ఏంటి? అసలు ఈ రోజు సభ ద్వారా ఏం చెప్పబోతున్నారు, ఏం జరగబోతోంది? కన్క్లూడ్ చేయండి ప్లీజ్. అంటే మొదటి నుంచి అనుకుంటున్నట్టు సభ ద్వారానే కాదు, అంతిమంగా రాజకీయాలలో ఒక బాధ్యత తీసుకురావాలి. దానికి అనుగుణంగా ప్రజలు మాకు ఇచ్చిన మ్యాండేట్ ప్రకారము మేము ఈ 5 ఏళ్ల పాటు ఎలా ఉండబోతున్నాం, ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి ఏ చర్యలు తీసుకుంటున్నాం, ఒకవేళ తప్పులు జరిగితే వెంటనే క్షమాపణలతో పాటు మేము సవరించుకుంటాము. ముఖ్యంగా ప్రభుత్వ అధికారుల మీద కానీ ప్రజల మీద కానీ ఎటువంటి పొరపాట్లు తప్పులు దొరికినా వెంటనే చర్యలు తీసుకుంటామనే సంకేతాన్ని కూడా మనం ఈ 9 నెలల్లో కేవలం జనసేన పార్టీ అండ్ కూటమిలో టీడీపీ పార్టీకి సంబంధించి వెంటనే చర్యలు, మీరు గమనించారో లేదో, వెంటనే చర్యలు. అంటే మాకు వెసులుబాటు కూడా లేదు, అంటే మేము ఎక్స్ప్లెనేషన్ ఇచ్చే వెసులుబాటు కూడా లేదు. అక్కడ న్యాయం ఉంది, తప్పు జరిగిందని తెలిసిన వెంటనే వారి మీద చర్యలు తీసుకుంటున్నారు. సో అలాంటి ఆలోచనలతో ఆయన ప్రజల పట్ల అంత కమిట్మెంట్ గా ఉన్నప్పుడు సో ఆ సందేశాన్నే రానున్న 5 ఏళ్ల పాటు అమలు పరుస్తారు అనే ఒక స్పష్టమైన సంకేతాన్ని అయితే తీసుకెళ్లరని అనుకుంటున్నాము. అలాగే బాధ్యతతో కూడిన రాజకీయాలు మేము ఈ 5 ఏళ్ల పాటు పార్టీ క్యాడర్ గా అండ్ నాయకులుగా మేము ఎలాగ ఈ 5 ఏళ్ల పాటు కమిటెడ్ గా పనిచేయాలి, పార్టీని స్ట్రెంథెన్ చేసుకునే ఆలోచనలతో పాటు దేశానికి సంబంధించినంత వరకు ఆయన నమ్మిన సిద్ధాంతాల పట్ల ఎలాగా ఆయన ముందుకు వెళ్ళబోతున్నారు అనేది కూడా చెప్తారని నమ్ముతున్నాను రాజు గారు. ఓకే కీర్తన్ గారు, కన్క్లూడ్ చేయండి ప్లీజ్. సో ఏంటి మొత్తానికి ఓవరాల్గా అయితే ఇప్పటికే జనాలు చేరుకుంటూ ఉన్నారట, ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నారు. మరి ఏంటి ఫైనల్గా ఎలా ఉండబోతోంది, ఏం ఆశించవచ్చు పవన్ కళ్యాణ్ గారి స్పీచ్ ద్వారా? ఒక్కసారి మా పరాపజయాలు, మా పార్టీ పుట్టిందే ఒక పరాపజయం నుంచి. అలా ఒక ఓటమితో ఎదిగి మీరు గమనిస్తే ఎన్నో గడ్డు కాలాలు మేము అనుభవించి ఈ ప్రయాణం సాగించారు. ఎక్కడికక్కడ నిరాశ నిస్పృహలతోనే పార్టీ క్యాడర్ అంతా ఉన్న స్థాయి నుంచి ఈ రోజు ఆశలతో చిగురిస్తూ ప్రజల్లో గౌరవంగా తిరుగుతూ ప్రజల మన్నన పొందే స్థాయికి తెచ్చారంటే మీరే అనుకోవచ్చు. అంటే పవన్ కళ్యాణ్ గారు రిలెంటస్ ఫైటర్ అంటారు. లొంగుతుంది ఈ ప్రపంచం అనే ఒక మాట నాకు బాగా గుర్తుకుంది. ఆ మాటకు నిలబెట్టిన నిదర్శనం ఈ రోజు మా ప్రస్థానం అనే చెప్తాను జనసేన పార్టీకి. ఎందుకంటే ఒక డౌన్ ఫాల్ నుంచి ఈ రోజు ఈ స్థాయిలో పార్టీ నిలబెట్టి, అంటే హలో ఏపీ బాయ్ బాయ్ వైసీపీ అనే స్థాయిలో ఈ రోజు ఆ మాటని ఒక వేవ్ గా తీసుకొని వెళ్ళి గెలిపించుకొని 100% స్ట్రైక్ రేట్ తో ఈ రోజు రాష్ట్ర రాజకీయాలుగా దేశ రాజకీయాల్లో ఎప్పుడు ఎవరు చూసి ఉంటారు, కనివిని ఎరిగి ఉండదు అంటారు ఆ మాట. అంటే ఎవరు కూడా 100% స్ట్రైక్ రేట్ తో రాజకీయాల్లో అసెంబ్లీలో అడుగు పెట్టే నాయకులు అయితే ఎక్కడా లేదు. అటువంటి ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. అంటే దాని వెనుకల ఆయన కృషి, ఆయన నిబద్ధత, కఠోర శ్రమ, త్యాగాలు ఇవన్నీ మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే ఊరికే సక్సెస్ అయితే రాదు, దయచేసి అది ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి. అండ్ మ్యాగీ లాగానో ఇన్స్టెంట్ కాఫీ లాగానో వెంటనే సక్సెస్ రావాలనే ఇంటెన్షన్ తో కాకుండా పవన్ కళ్యాణ్ గారి లాగా ఓపిక్ గా ఒద్దిగ్గా మనం రాజకీయం చేయాలి, ఒక సదుద్దేశంతో ఉంటే ఆ పాజిటివ్ వైబ్స్ యూనివర్స్ దాకా మనకు వస్తుంది. ఈ రోజు దానికి నిదర్శనం పవన్ కళ్యాణ్ గారి రాజకీయ ప్రస్థానం. ఓకే కీర్తన్ గారు, వివేక్ బాబు గారు, అలాగే వంశదీప్ గారు, మీకు ముగ్గురు కూడా ప్రత్యేక ధన్యవాదాలు. సో మొత్తానికి ఇది వాళ్ళ ఆ టాపిక్. ఇవాళ సాయంత్రం జరగబోతూ ఉన్నటువంటి జయకేతనం సభ ద్వారా పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడబోతున్నారు అనేటటువంటి దాని మీద యావత్ రాష్ట్రమే కాదు, ఒక రకంగా చెప్పాలంటే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు వాళ్ళంతా కూడా వెయిట్ చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు నోరు తెరిచి ఇప్పటివరకు కూడా ఆయన మాట్లాడింది అంటే ఇలాంటి సభల నుంచి ఆయన ఎప్పుడు మాట్లాడినా సరే చెగువేరలాగా ఆయన ప్రశ్నించేటటువంటి తత్వంతో ఆయన స్పీచ్కి అందరూ కూడా ఫిదా అయిపోయినటువంటి సిచ్యువేషన్ మనం గతంలో చూసాం. కానీ ఇప్పుడు చూస్తూ ఉంటే ఆయన ఒక సనాతనవాదిగా దర్శనమిస్తున్నారు. అదే స్టేజ్ మీద కూడా ఆ ఎలివేషన్నే ఇప్పుడు చూపిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. సో కాబట్టి ఆయన ఏ విధంగా ముందుకెళ్ళబోతున్నారు రాజకీయంగా, జాతీయ పార్టీగా జనసేన పార్టీని ప్రకటించబోతున్నారు అనేటువంటి దాంట్లో ఉన్నటువంటి వాస్తవం ఎంత అనేది వాళ్ళ తేలిపోయేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. స్టేట్ ఇన్ టు ప్రైమ్ 9.